ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన నూతన పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున అందరూ మీ మీ సీట్లలో ఆశీర్వాదం రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రమాణ స్వీకారంలో ఈ గ్రామ పంచాయతీ యొక్క సమావేశానికి మన జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి అయిన మల్లికార్జున సార్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. గ్రామ పంచాయతీ సర్పంచిగా మన హసీనా బాను మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి తుంగర శ్రీజ మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన అదే టీపీసీ చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ కోట రాజపక్ష స్వామి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ భట్టు కర్ణాకర్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన ఫస్ట్ వార్డ్ మెంబర్ నల్లబుంగ సమ్మయ్య సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత సెకండ్ వార్డ్ మెంబర్ కాల్వపల్లి లావణ్య మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన 4వ వార్డ్ మెంబర్ అడుప మానస మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత 5వ వార్డ్ మెంబర్ పగడాల రాజమౌళి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. 6వ వార్డ్ మెంబర్ ఎండి నయీముద్దీన్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. 7వ వార్డ్ మెంబర్ శ్రీలమంచ చంద్రశేఖర్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 9వ వార్డ్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర స్వామి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన 10వ వార్డ్ మెంబర్ అన్సార్ అహ్మద్ ఖురేషి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన 11వ వార్డ్ మెంబర్ మొహమ్మద్ బిన్ అలీ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పూసాల హరీష్ 12వ వార్డ్ మెంబర్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. 13వ వార్డ్ మెంబర్ కోటు శైలజ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. 14వ వార్డ్ మెంబర్ కొండపల్లి రాములు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇట్టి కార్యక్రమంలో మన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న డిఎల్కో సార్కి కొనసాగించవలసిందిగా కోరుచున్నాము. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన అందరికీ, అలాగా మొదటిగా సర్పంచ్ గారితో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. శ్రీమతి హసీనా బాను గారు దయచేసి ప్రమాణ స్వీకారం ముందుకు చెప్పండి. పేరు హసీనా బాను అక్బర్ ఖాన్, గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశం సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిశ్చితతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
తుంగల శ్రీజ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిన కోరుతున్నాను. నేను చెప్పండి. తుంగల శ్రీజ అనబడే నేను చదవండి. మహదేవ్పూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమిత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయం లేకుండా, పక్షపాతం లేకుండా, నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. అనే వ్యక్తిని మహదేవ్పూర్ గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డ్ మెంబర్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహదేవ్పూర్ గ్రామ పంచాయతీకి రెండో వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహదేవ్పూర్ గ్రామ పంచాయతీకి 3వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మానస గారు. గ్రామ పంచాయతీ సభ్యురాలిగా 4వ వార్డు నెంబర్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని
భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణము చేస్తున్నాను. ఎందుకైనా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ 2018 చట్టము మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను మొహమ్మద్ నయీముద్దీన్ అనే నేను మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై వార్డు సభ్యులు శ్రీ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా నిధులు మరియు నా బాధ్యతలను భయమో పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి గారు. గడ్డం వెంకటేశ్వర స్వామి అనే నేను గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను చెప్పండి సార్. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై అస్రార్ అహ్మద్ ఖురేషి అనే నేను మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొండపల్లి రాములు గారు. కొండపల్లి రాములు
మాదేపూర్ గ్రామ పంచాయతీకి మాదేపూర్ గ్రామ పంచాయతీకి 14వ వార్డుకు సభ్యులుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎన్నో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది
dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. పెట్రోల్ డబ్బను నెత్తిన ఎత్తి పచ్చిగా అయినప్పుడు పోరనే భ్రమలో అగ్గి పుల్లను గీరుకున్నప్పుడు విద్యార్థుల చావులు వద్దని కన్నీరయ్యిందెవరు? మాంసపు ముత్తలు రాలే మంటల నార్పింది ఎవరు? ప్రతి కొడుకుకు తల్లై కన్నీరయ్యిందమ్మా. త్యాగాన్నే తలిచి నిలిచింది సోనియమ్మ. బలిదానాలొద్దని బలి అయినా ఈ రాష్ట్రాన్ని ఇస్తే మరి అడిగినోడి కంతుంటే ఇచ్చినోళ్ళకెంతుండాలే. ఇచ్చినోడే మళ్ళొస్తే ఈ బాంచన్ బతుకులు మారాలే. మరి అడిగినోడి కంతుంటే చల్లిచ్చినోళ్ళకెంతుండాలే. ఇచ్చినోడే మళ్ళొస్తే ఈ బాంచన్ బతుకులు మారాలే. నమ్మిచ్చిన రాష్ట్రాన్నే ఓ బిడ్డ నమ్మక ద్రోహి రా బందుకు అయినది అడ్డ. పరిమేతం రా ఎగరేసి కాంగ్రెస్ జెండా. భయమెందుకురా అభయస్తంలా నేనుంటా. బందూకుల మోతల్లో బలి అయిపోయిందెవరో. ఉవ్వెత్తున ఉద్యమమే నడిపించిన వారెవరో. ఓటు అనే తూటను పేల్చుదమా త్వరగడి కూలేలా. అడిగినోడి కంతుంటే ఇచ్చినోళ్ళకెంతుండాలే. ఇచ్చినోడే మళ్ళొస్తే ఈ బాంచన్ బతుకులు మారాలే. అడిగినోడి కంతుంటే చల్లిచ్చినోళ్ళకెంతుండాలే. ఇచ్చినోడే మళ్ళొస్తే ఈ బాంచన్ బతుకులు మారాలే. ఎందిర ఘోష సోనియమ్మనే రైతు భరోసా. తెరుచుకో కండ్లు ఇస్తున్నది ఇందిరమ్మ ఇండ్లు. అవ్వా తాత సోనియమ్మనే మీకు చేయూత. యువకుల కోసం తెచ్చిందిర యువ వికాసం. గృహజ్యోతి పథకంతో వెలిగించుకురా ఇల్లు. మహాలక్ష్మి పథకంతో ఆడబిడ్డ కన్నీళ్ళు. గుడి చేస్తారా సుకోర బిడ్డ ఇది సోనియ మాట. అడిగినోడి కంతుంటే ఇచ్చినోళ్ళకెంతుండాలే. ఇచ్చినోడే మళ్ళొస్తే ఈ బాంచన్ బతుకులు మారాలే. అడిగినోడి కంతుంటే చల్లిచ్చినోళ్ళకెంతుండాలే. ఇచ్చినోడే మళ్ళొస్తే ఈ బాంచన్ బతుకులు మారాలే. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Hind, Jai Telangana. ఎగిరే ఎగిరే ఎగిరెనురా ఎగురుతున్న మన జెండా. ఎదురులేక ఎగిరెను కదరా గుండె గడపల నిండా. ఎగిరే ఎగిరే ఎగిరెనురా ఎగురుతున్న మన జెండా. ఎదురులేక ఎగిరెను కదరా గుండె గడపల నిండా. రగిలే రగిలే రగిలెనురా మూడు రంగుల జెండా. ఉడుకునెత్తురై ఉద్యమాలకు
గాంధీ నెహ్రూ నేతలనే నడిపించినది ఈ జెండా దేశం కోసం ధైర్యంగా నిలిచి గెలిచినది ఈ జెండా రాజీవ్ ఇందిరా గాంధీలే ప్రాణాలిచ్చినది ఈ జెండా రాజీ పడక పోరులు నడిపే సోనియా రాహుల్ ఈ జెండా దారి చూపునది ఈ జెండా దరికి చేర్చున్నది ఈ జెండా జనతకు బలమే ఈ జెండా యువతకు గలమే ఈ జెండా ఉనికే నిలిపి ఉసురే పోసి నరనరమున సత్తువైనది జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా నీతికి నిలిచి నికరంగా ఖ్యాతిని పెంచినది జెండా చరితలు తిరిగి రాయంగా చేతికి ఆయుధం ఈ జెండా నిద్ర తట్టి లేపంగా చైతన్యములే ఈ జెండా అభయహస్తమే ఇవ్వంగా పేదల నేస్తము ఈ జెండా తెగువ చూపినది ఈ జెండా తెలంగాణ ఇచ్చిన జెండా మళ్ళా ఎగిరై ఈ జెండా మనదేనంటూ ఈ గడ్డ ఊరు ఊరు ఇక తోరుదారుగా జెండా పడతాం జై కొట్టేద్దాం జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లడా కాంగ్రెస్ సైనికులే శంఖమూదినారు రో తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో నల్లగొండ నడుంగట్ట కరీంనగరు కథం దక్కె దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లెలా ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్లగాట సాగదండు ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబోయే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా కొత్తడామదుడే అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లెలా
ముక్కలుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నారు. ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు. పేదింటికి కొలువు లేదు, పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే. త్యాగమే మొహమున్నది, భోగా భాగ్యాలు దొరలాటడిలో. ఆదిలాబాదు అడుగులేసే బోర్రు గల్లు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలైలేసే. రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే. వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు కోరి గడదావులో. వస్తవా శైలలా 1200 ప్రాణ త్యాగాలు చూసి అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చి మన ఆశలు నెరవేర్చే అమ్మ సోనియమ్మ. తెలంగాణ అసలు తల్లి సోనియమ్మ గాదా చెప్పవే చెల్లమ్మ. రాహులన్న వెంట నడిచి సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందాము. పాలమూరు పట్టుబట్టే ఖమ్మం మీదకు కదిలి వచ్చే కేసీఆర్ సర్కారుకు దండయ్యగ దండు కట్టే. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో. వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండో రామోగే. వస్తవా చెల్లెలా కాంగ్రెస్ సైనికుల శంఖము దినారు. తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు. రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో. రేపటి పొద్దుకు ఊపిరోసిందో. పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో. హద్దులు దాటిన సేవ చేసిందో. త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే. గుండె నిండో జెండా నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న. ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న. ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు. నీతినే నిలువెత్తు నింపుకున్నాడు. అహంకార కోటలెదరగొట్టాడు. చిన్న భిన్నమైన చీకటింట కంటి చెమ్మ అన్న తుడిసెనంట. వనచపడ్డోళ్లకు అయ్యే అన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా. కొల్లోల బతుకుల్ల కలలేన వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న. ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న. ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే. సమస్యలేడున్న ముందుంటాడు. పరిష్కారం చూపి భరోసైనాడు. పేదోళ్ళ కోసము అన్నుండు రాయి. జీవితం అంకితం అంటుండురా. తలంచక నడిసిండు పోరు బాట. ఎదురించి నిలిసిండు దొరల కోట. నిరంకుశ పాలన పైనాడు. 3 రంగుల జెండ నింగికెత్తిండు. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న. ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న. ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. సర్వాయి పాపన్న వారసు
సుడు మెత్తని కత్తై బాధబా పిండు సోనియమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్ నా గుడి అంటాడు ఈ సమాజమే బడి అనుకుంటాడు రేవంత్ అన్న వెంట అడుగేస్తాడు రేయి పగలు జనము తోడుంటాడు తెలంగాణ జన గర్జన ఇంటూ సొంత రాష్ట్ర పోరు సైరన్ అయ్యిండు ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండ పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే జై పట్టిన జెండా ఎత్తుకో బలే బలే